ట్రోల్ ఇటీవల కాలంలో ఒకరి గురించి అండ్ వారి వైయక్తిక విషయాల గురించి ట్రోలింగ్ చేయడం ఒక ట్రెండ్గా మారింది. ఇది చాలా కుటుంబాల్లో కన్నీళ్లకు కూడా కారణమైంది. అమితాబ్ బచ్చన్ కుమారుడు అభిషేక్ బచ్చన్ తన కుటుంబాన్ని ట్రోల్ చేయడంపై స్పందించాడు. ఏం జరిగిందో చూద్దాం. మన దేశంలో సెలబ్రిటీలు కుటుంబాల గురించి అప్పుడప్పుడు ట్రోల్ చేస్తూనే ఉంటారు. చాలా పుకార్లు కూడా వీళ్ళపైన ఉంటాయి. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా వారిని ట్రోల్ చేస్తుంటారు. సెలబ్రిటీలు మౌనంగా ఉన్న కష్టమే, మాట్లాడిన కష్టమే అనే ఒక పరిస్థితి ఎదురైంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ కుమారుడు అభిషేక్ బచ్చన్ భార్య ఐశ్వర్య రాయ్ ఆరోగ్యం బాలేదని, వారిద్దరూ కూడా దూరంగా ఉన్నారని సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపించాయి. ఇప్పుడు మొదటిసారిగా అభిషేక్ బచ్చన్ ఈ యొక్క పుకార్లు మరియు సోషల్ మీడియా ట్రోల్ పై స్పందించాడు. అభిషేక్ బచ్చన్ సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న తప్పుడు సమాచారం తన కుటుంబంపై మాసి ప్రభావం ప్రభావం ఏంటో మాట్లాడారు. సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న ప్రతికూలతకు ప్రతిస్పందించడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ప్రతిస్పందించడం వల్ల తప్పుడు సమాచారం వ్యాప్తి ఇప్పుడు చెందడానికి బలం చేరుకుంటుంది. నటుడు అభిషేక్ బచ్చన్ మాట్లాడుతూ, ఆధారం లేని వాస్తవాలపై దృష్టి పెట్టడానికి బదులుగా మన పని మరియు మన వ్యక్తిగత జీవితాలపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. నేను ఏదైనా స్పష్టం చేసినా ప్రజలు దానిని వక్రీకరిస్తారు. ఎందుకంటే ప్రతికూలత వార్తలను అమ్ముకుంది. దానివల్ల నువ్వు నేను కాదు, నువ్వు నా జీవితాన్ని గడపడం లేదు, నువ్వు ప్రజలకు జవాబుదారి కాదు, నేను జవాబుదారిని. ఇలాంటి ప్రతికూలతకు వ్యాప్తి చేసే వ్యక్తులు తమ మనస్సాక్షికి అనుగుణంగా జీవించాలి అని కూడా ఆక్రోశంగా రియాక్ట్ అయ్యాడు. అలాగే మాట్లాడుతూ, ఇది నన్ను ప్రభావితం చేసింది, ఎందుకంటే ఇందులో కుటుంబాలు కూడా ఉన్నాయి. అభిషేక్ బచ్చన్ ట్రోలర్స్ పై తన ఆగ్రహం వ్యక్తం చేసి ట్రోలర్స్ పై రియాక్ట్ అయ్యాడు కూడా.